హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి అటుకులతో వడలు. ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా బెస్ట్గా చేసుకోదగ్గ టేస్టీ రెసిపీ. అలాగే వీటిని చేయడం కూడా చాలా త్వరగా అయిపోతాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఇవి బయట నుండి క్రిస్పీగా, లోపలి నుండి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మనం చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనం ఇడ్లీ పిండి, దోశ పిండిని ముందుగానే ప్రిపేర్ చేయడం వీలు కానప్పుడు ఇన్స్టంట్గా ఇలా పోహా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రిస్పీ అటుకుల వడల్లోకి మంచి కాంబినేషన్ టేస్టీ చట్నీని కూడా చూపిస్తున్నాను. ఇలా మీరు కూడా ఇంట్లో ఓసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి రుచికరమైన వడలను టేస్టీ చట్నీ చేసే ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు అటుకులను తీసుకుందాం. మనం అటుకుల ఉప్మా కోసం యూజ్ చేసే అటుకులను తీసుకుంటున్నాను, అంటే కొంచెం థిక్ అటుకులను తీసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు వరకు అటుకులను తీసుకున్నాక ఇప్పుడు ఈ అటుకులను ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఇలా 2-3 సార్లు అటుకులను బాగా కడిగాక కొంచెం అంటే ఒక 2 స్పూన్ల నీళ్ళని వేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. అటుకులు అనేవి సాఫ్ట్గా అవుతాయి. ఈలోగా మనం చేసే వడల్లోకి టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని అలాగే 1 టీ స్పూన్ మినపప్పుని తీసుకొని ఫ్రై చేయండి. ఇవిలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఈ చట్నీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిలను కూడా తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక 5 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీరు తీసుకునే ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే మీ టేస్ట్కి అనుగుణంగా తగ్గించి లేదా పెంచుకొనైనా తీసుకోవచ్చు. ఇందులోనే చిన్న అల్లం ముక్కని, 1 కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే 1 కట్ చేసిన టమాటాను తీసుకొని కలపండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. వీటిని మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అలాగే కొంచెం వాటర్ వేసి చట్నీని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టడానికి పోపు గిన్నెలోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినపప్పుని అలాగే 1 టీ స్పూన్ ఆవాలను వేసి కాస్త ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన పోపుని చట్నీలో వేసి మిక్స్ చేయడమే. ఇలా చేసిన చట్నీని మనం చేసే ఈ వడల్లోకే కాకుండా రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి చేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టి మరో పక్కన అటుకుల మిక్సింగ్ బౌల్ని తీసుకొని చూడండి, అటుకులు కూడా మెత్తగా నానాయి. ఇలా నానిన అటుకులను చేతితో మెదుపుతూ బాగా మ్యాష్ చేయండి. మీకు ఇలా చేతితో మెదిపి మ్యాష్ చేయడం కష్టంగా అనిపిస్తే మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్గా అయినా గ్రైండ్ చేయొచ్చు. మొత్తానికి ఈ అటుకుల టెక్చర్ అనేది ఇలా బాగా మెదిపి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీరాకు, అలాగే మనం చేసే వడలకు కొంచెం బైండింగ్లా ఉండడానికి ఇక్కడ నేను ఒక 2-3 టీ స్పూన్ల వరకు బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ బియ్యపు పిండి ప్లేస్లో శనగపిండినైనా తీసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేటప్పుడు వడపిండికి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్కి బదులుగా పెరుగుని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకుందాం.
మనం తీసుకున్న 1.5 కప్పు అటుకులకి సుమారు ఒక ముప్పావు కప్పు వరకైనా పెరుగు పడుతుంది. అంటే మనం అటుకులను ఎంత తీసుకుంటామో అందులో సగం వరకు పెరుగనేది పడుతుంది. పెరుగనేది కొంచెం పుల్లగా ఉంటే మనం చేసే ఈ వడలనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న అటుకులకు కరెక్ట్‌గా ఒక ముప్పావు కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను. అలాగే కన్సిస్టెన్సీ వచ్చేసి మనం మామూలు వడలను చేసేటప్పుడు ఎలా అయితే పిండి గట్టిగా ఉంటుందో అలానే కలపాలి. మరీ గట్టిగా ఉండొద్దు, అలా అని మరీ పలచగా కూడా ఉండొద్దు. ఇలా వడపిండికి సరిపడా పిండిని కలిపాక ఇప్పుడు చేతులకు కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి వడల్లా చేసుకుందాం. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్‌గా చేశాక ఇలా కొంచెం ఒత్తండి. కట్లెట్ షేప్‌లో వస్తుంది. అలాగే చుట్టూ కూడా క్రాక్స్ రాకుండా ఇలా కొంచెం ఒత్తినట్టుగా చెయ్యండి. ఇలా మధ్యలో చిన్నగా హోల్ చేసి తీసుకుందాం. ఇలా మధ్యలో హోల్ చేయడం కష్టంగా అనిపిస్తే మధ్యలో హోల్ చేయకుండానే వడల్లా చేయొచ్చు. కానీ ఇలా మధ్యలో హోల్ చేస్తే మనం చేసే వడలనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలాగే పిండి మొత్తం కూడా వడల్లా చేసి తీసుకుందాం. మీరు కావాలంటే ఈ పిండి మొత్తం కూడా అన్ని వడలను చేశాకే ఫ్రై చేయొచ్చు. లేదా ఒక్కొక్కటి చేస్తూ కూడా ఫ్రై చేయొచ్చు. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వడలను తీసుకుందాం. అలాగే ఈ వడలను ఫ్రై చేయడానికి లోతుగా ఉండే కడాయి కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్‌గా ఉండే కడాయిని తీసుకుంటే వడల షేప్ అనేది పాడవకుండా, వడలనేవి విరిగిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఇలా తీసుకున్న వడలను వెంటనే టర్న్ చేయకుండా ఒక 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఇవి కొంచెం గట్టిపడ్డాక మరో పక్కకి టర్న్ చేస్తే షేప్ ఔట్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా ఈ వడలను ఫ్రై చేయొచ్చు. అలాగే ఈ వడలను లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే వడలకు ఆయిల్ అనేది బాగా పడుతుంది. కాబట్టి ఓన్లీ మీడియం ఫ్లేమ్‌లోనే 2 పక్కలా కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేశాక ఈ వడలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోండి. ఈ వడలకున్న ఎక్సెస్ ఆయిల్‌ని పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగతా వడల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ఏదైనా చేయాలంటే ఇలా వడలను ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకుందాం. అలాగే మనం చేసిన టేస్టీ చట్నీని కూడా సర్వ్ అవుట్ చేసుకుందాం. మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా వడలను ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. అంత బాగా ఎవ్వరికైనా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, సింపుల్‌గా, టేస్టీగా చేసిన ఈ అటుకుల వడల రెసిపీ, మంచి కాంబినేషన్ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్‌ని కూడా కింద కామెంట్‌లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.